హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నారా? నేను మీ క్రీమ్‌ని డార్క్ రెడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను అది చూయించలేదు కదా! సో, ఇలాగ 3 డ్రాప్స్ ఈ మ్యాజిక్ రెడ్ అనే కంపెనీది మ్యాజిక్ రెడ్ అనే కలర్ యూజ్ చేశానండి. కలర్ మిస్ట్ కంపెనీది. ఇక్కడ మీరు చూసారా? నేను తక్కువ క్వాంటిటీలోకే కొద్ది కలర్ యాడ్ చేయగానే ఎంత డార్క్‌గా వచ్చిందో. సో, ఇది నేను ఇలా మిక్స్ చేశాననమాట. సో, చిన్న పైపింగ్ బ్యాగ్‌లో ఏసుకొని ఇలా మనం డార్క్ కలర్ రావాలంటే ఎప్పుడు చెప్పినట్టే కొద్దిగా విప్పింగ్ క్రీమ్‌లో మనం ఎక్కువగా కలర్ యాడ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా వస్తది. సో, ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా! సో, ఇలా మీరు యాడ్ చేసుకొని మంచిగా జాగ్రత్తగా ప్యాలెట్ నైఫ్ తీసుకొని స్ప్రెడ్ చేశామంటే మనకి వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ చూసారా? ఫస్ట్ ఒక లైట్‌గా కవర్ చేసి మళ్ళీ డార్క్ కలర్ క్రీమ్‌తో కవర్ చేశాను కేక్ అనేది. సో, ఇప్పుడు అర్థమైందా డార్క్‌గా ఎలా వచ్చిందనేది? సో, ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఈరోజు నేను ఏం థీమ్ చేస్తున్నాను, రెడ్ ఏముంటది, యానివర్సరీ అయితే కాదు. ఇదిగోండి స్పైడర్ మ్యాన్. వీడియో ఆన్‌లో ఉందనుకున్నాను. వెబ్ వేసిన తర్వాత చూసాననమాట. వీడియో ఆఫ్‌లో ఉంది. సో, అలాగా ఇదొచ్చేసి చాక్లేట్ గనాష్ అండి. గనాష్ నేను స్ట్రెయిన్ చేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్‌లో వేసుకున్నాను. వేసుకున్న దాన్ని ఇలా నేను ఈక్వల్ పార్ట్స్‌లో వెబ్ లాగా వేసేసి ఆహ్, స్పైడర్ మ్యాన్ టాపర్స్ ఉంటాయి కదా! అవి రెడీమేడ్‌వే అనమాట. షాప్‌లో రెడీగా తెచ్చుకున్నవే. దాని మీద నేను ప్లేస్ చేసేసాను. సో, ఫైనల్ పిక్స్ లాస్ట్‌లో ఉన్నాయి. రెడ్ ఎలా తేవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించాను కదా! సో, ఫైనల్ పిక్ ఇదే. ఉంటాను. బాయ్.